సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని చెడుగుడు ఆడుకున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఆగారు. అయితే ఇమాన్యుయల్ ఏది ఏమన్నప్పటికీ నీ టాస్క్ అనగానే 100కి 1000% ఎఫెక్ట్ పెట్టి నీవు ఆడే విధానం ఉంటుంది చూడు, నెక్స్ట్ లెవెల్. డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క టాస్క్లో కూడా నువ్వు ఓడిపోకుండా ఉన్నది లేదు, కానీ తనుజతో ఓడిపోయావు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం నువ్వు టాస్కులు ఆడే విధానం కానీ నీ కాలు అక్కడ బెనికెట్టినా సరే మళ్ళీ నీ ఆట నువ్వు పుంజుకున్నావు చూడు, నిజంగా సూపర్ ఇమాన్యుయల్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున ఇమాన్యుయల్ ఆటలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఇందులో భాగంగానే ఆట పరంగా బాగా ఆడినప్పటికీ సంచాలక్గా నువ్వు కరెక్ట్గా చేసావని అనుకుంటున్నావా అంటే, ఎస్ సార్, నేను డెమోను సంచాలక్గా కరెక్ట్గా చేశానని అనుకుంటున్నాను అంటే, సరే అది నువ్వు అనుకుంటే సరిపోదు కాబట్టి ఒక్కసారి ఆడియన్స్ ఒపీనియన్ కూడా తీసుకుందామంటూ ఆడియన్స్ మరి ఇమాన్యుయల్ సంచాలక్గా కరెక్ట్గా చేశారని మీరు అనుకుంటే థమ్స్ ఇవ్వండి, చెయ్యలేదనుకుంటే థమ్స్ డౌన్ ఇవ్వండి అంటే చెయ్యలేదు అంటూ థమ్స్ డౌన్ ఇచ్చారు. చూసావు కదా ఇమాన్యుయల్, ఆడియన్స్ మరి ప్రతిదీ చూస్తూ ఉంటారు కదా అంటే, సార్ అసలు ఎక్కడ ఏ తప్పు జరిగింది అనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, నా కోసం ఒక్కసారి వీడియో వేసి చూపిస్తారంటే షూర్ అంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ వీడియో వేపించారు. అయితే ఈ వీడియోలో ఏముందంటే, భరణి తాడు కింద పడినా సరే తనని అవుట్ చేయకుండా తనుజ సంజన ఇద్దరు బాగా ఆడినప్పటికీ కూడా హోల్ చేసేసారా అని చెప్పి అదే పాయింట్తో వాళ్ళిద్దరిని అవుట్ చేయడం, భరణికి కొంచెం ఫేవర్గా డెసిషన్ ఇవ్వడం, దానిపై ఆ వీడియో చూపించి ఏంటి చెప్పు ఇమాన్యుయల్ అంటే, సార్ ప్రామిస్కి అయితే నేను అక్కడ అసలు నేను చూడలేదు, నేను ఇక్కడే చూసాను సార్, స్టార్టింగ్ గేమ్లో తప్ప ఎండింగ్ గేమ్లో అయితే డెమోనే ఉన్నాడు సార్ అంటే, ఏది ఏమైనప్పటికీ డెమోని నిన్ను సంచాలక్గా పెట్టినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది కదా అంటే, అవును సార్ ఆ విషయంలో అయితే తప్పు నాదే, ఐఎమ్ రియల్లీ సారీ తనూజ సంజన గారు, నేనైతే కనుక బర్నీ గారికి ఫేవర్ చేయాలని చూడలే, యాక్చువల్గా అక్కడ నేను లేను అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. దీంతో నాగ్ సార్ మాట్లాడుతూ, ఇమాన్యుయల్ ఒకడు గుర్తుపెట్టుకో, మనం గేమ్ ఒకటే బాగా ఆడితే సరిపోదు, మనం చెప్పే నిర్ణయాలు కూడా కరెక్ట్గా క్లియర్ కట్గా చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆ విషయంలో సంచాలక్గా తప్పు చేసావు అనిపించింది అంటే, అవును సార్ 100కి 100% తప్పు నాదే అంటూ తనకి తానే ఒప్పేసుకున్నాడు ఇమాన్యుయల్. ఓకే ఇమాన్యుయల్, ఈ విషయం పక్కన పెట్టు, నీకు అసలు సంజనకి గొడవ ఏంటి అంటే, సంజన గారికి నాకు ఏం గొడవ ఉండదు సార్, నార్మల్ గా బాగానే మాట్లాడినప్పటికీ ఆమెకి ఏదన్నా టాస్క్ లో నేను సపోర్ట్ చేయకపోతే నా ఎంత ఎదవ లేదు అన్నట్టు ఏదేదో ప్రూవ్ చెయ్యాలని అనుకుంటుంది అంటే, అది ఇప్పుడే తెలిసిందంటే నాకు ఎప్పుడో తెలుసు సార్, కానీ మమ్మీ కదా సార్ ఎన్ని తప్పులు చేసినా సరే భరించాల్సి ఉంటుంది కదా అంటూ చెప్పుకురావడంతో, సరే ఇంకొక వారం మాత్రమే ఉంది, సో మరి ఈ వారం రోజులు మీకు ఓటింగ్ అనేది జరగాలి అంటే మీరుండే విధానం బట్టే ఎవరు టాప్ లో ఉంటారు ఎవరు బాటమ్ లో ఉంటారు అనేది అర్థమవుతుంది. ఎనీవే మరి నెక్స్ట్ 21న గ్రాండ్ ఫినాలి అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెప్పుకొచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున. సో ఇమాన్యుయల్, నీ గేమ్ అయితే సేఫ్ గేమ్ లాగా అక్కడక్కడ కనిపిస్తుంది, అది కనిపించకుండా చూసుకో అంటూ ఆల్ ద బెస్ట్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తెలియజేస్తారు ఇమాన్యుయల్ కి. సో ఫైనల్ గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇమాన్యుయల్ ని పొగుడుతూనే తనుజ సంజన విషయంలో వీడియో వేసి క్లాస్ పీకింది కరెక్టా కాదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.